కొంచెం వెయిట్ చేయండి, నేను డబ్బులు తీసుకొస్తాను. బోటు తీయాలని అనుకుంటున్నా. యేసు ప్రభు, ఏంటి ఇద్దరు ఒంటరిగా? అంతే. అంకుల్, ఆటోకి డబ్బులు ఇచ్చేయండి. ఏమైందమ్మా? పాప, ఏంటి ప్రాబ్లం? నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది అయిపోయింది. ఇంటర్వ్యూకా? కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తారు. నాకు కూడా అక్కడ ఇంటర్వ్యూ ఉండింది, ఒక విధంగా సెట్ అవ్వలేదులే. లేకపోతే జీవితాంతం ఆ పోస్ట్ లోనే పనిచేయాల్సి ఉండేది. అదేం పోస్టు? ఈ లోకంలోనే పనికిరాని అమ్మాయికి మొగుడుగా ఉండదు. అంకుల్, ఈ బోటు కూడా పనికి మాలిన అమ్మాయిదే. బోట్ ని పంచాయతీకి ఇస్తే ఉమ్మడి సొత్తవదా ఏంటి? అదే నిజమే. నా జాకెట్ నాకు ఇచ్చే. పెద్ద జాకెట్ తీసుకో. స్టూపిడ్. ఏంటి సమస్య? కార్తీ, నారాయణ ఇలా రా. రే కార్తీ, నీకేమీ కాలేదుగా? నాకేం కాలేదులే. కార్తీక్, రారా, వచ్చేసావా? భగవంతుడా, కార్తీ సారీ మా. ఎందుకురా ఇలా చేసావు? ఎంత భయపడిపోయావో తెలుసా మేమంతా. వెళ్ళు. కార్తీక్, ఎక్కడికి వెళ్ళావురా? ఇంతకి తిన్నావా లేదా? ఏమైంది? ఎందుకురా ఇలా చేసావు? ఏడవకే, వాడు తిన్నాడో లేదో తెలీదు. ముందు వెళ్ళి డికాషన్ కాఫీ తీసుకురాపో. ముందు బండి లోపలికి తీసుకురండి. నన్ను క్షమించండి నాన్న. ఏంట్రా బంగారం, పద పద. ఎక్కడికి వెళ్ళొచ్చాడో ఏంటో నా మనవుడు, దిష్టి పడుంటుంది. హాయ్ నాన్నా, ఐమ్ బ్యాక్. Good morning, father. Good morning. Hey, Jill. Hello. Hi. How are you? ఏంటమ్మా, నన్ను మిస్ అయ్యావా? నా మీద ఏం కోపం లేదు కదా? ఏంటలా చూస్తున్నావు? ఎవరు నిన్ను చూసుకోలేదా? కాఫీ ఇవ్వు. కాఫీ? రీటా, ఐస్ క్రీమ్ ఉందా? ఉంది, ఇదిగో తిను. కావాలా? వద్దులే. పెద్ద మనిషి అయిన అమ్మాయి నచ్చిన వాళ్ళతో లేచిపోవడం క్రిస్తు కాలంలోనే జరిగింది. కానీ నాతో చేరి 2 ఫాదరు 3 సిస్టర్స్ ఉన్న ఈ ఊర్లో ఒక అమ్మాయి, అది కాకుండా వేరే మతం వాడితో వినడానికి బాధగా ఉంది. అదంతా వదిలేయండి. అలా వదలడం కుదరదు మాథ్యూ. నీకు వాడు నచ్చితే డైరెక్ట్ గా నాతోనే చెప్పుండొచ్చుగా. నేను వద్దని అంటాననేగా వాడితో నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు అలాగే అనిపించింది. నా ఇష్టాన్ని మీరు పట్టించుకోరని తను అన్నాడు. అప్పుడు మనం లేచిపోదామా అని అడిగాను. తను కూడా ఓకే అన్నాడు, వెళ్ళిపోయాం. వెరీ సింపుల్. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు తను నాకు నచ్చలేదు. ఐ హేట్ హిమ్. ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాకు ఇలాంటి పరిస్థితి రాలేదు కదా, దానికన్నా ఇదే బెటర్ కదా. బాగుంది. టెస్ట్ డ్రైవ్ చేసి బండి నచ్చితే కదా మనం సొంతంగా చేసుకోగలం. ఫాదర్, మీరు అదందుకో. గ్రేట్ ఫుడ్. ఐఎమ్ ఫినిష్డ్. మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను.
అడగవే. ఒక అబ్బాయితో 3 రోజులుగా ఒంటరిగా గడిపొచ్చిన అమ్మాయివి నువ్వు. ఏదైనా జరుగుంటే? మేం బెడ్ షేర్ చేసామో లేదో తెలియాలి, అంతే కదా? నాన్నని కూడా పిలవండి, ప్రామిస్ చేసి చెప్పేస్తాను. అయ్యో, కన్న కూతురు మీద నమ్మకం లేని ఒక అమ్మ, ఇంకెవరిని నమ్ముతారు మీరు? ఏంటి సూసన్ ఇది? చిన్న తప్పే కదా, దాన్ని క్లియర్ చేసేసిందిగా. అలా ఉన్నప్పుడు తనేదో తప్పు చేసినట్టుగా ప్రశ్నించడం తప్పే కదా. ఏమైనా నువ్వు తన తల్లివే కదా. నాన్న కోసమే కదా అలా చెప్పావు? ఏంటి అక్క, మీ మధ్య ఏం జరగలేదా? హగ్గింగ్, కిస్సింగ్, నథింగ్ హ్యాపెండ్. ఆయన చాలా ఓల్డ్ టైప్. నువ్వు రావడమే మంచిదైంది. ఏ కాఫీ. ఏమండి, తను ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడడం లేదు. నువ్వు ఇక్కడ కూర్చొని అకౌంట్స్ చూసి సరిపోతుందా? వెళ్ళి వాడితో ఏదైనా మాట్లాడు. ఏమండి, నేను వెళ్ళి మాట్లాడతాను. వదిలే. ఏయ్, ఏమైంది? పద పద. వాడు మనసులోనే సతమతమవుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మాథ్యూ? ఫాదర్, మీకు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను. సడన్ గా ఏదో ఆవేశంతో పారిపోయారు. రేపు వారి జీవితంలో ఎటువంటి కాంప్లికేషన్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత కదా. అందుకోసం మనం వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళిద్దరినీ కలుపుదామని అనుకుంటున్నాం. ఆహా, అయితే నేనే వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేసి ఇవ్వాలా? అంతే కదా? నాకు అన్నో తమ్ముడో ఎవరూ లేరు కదా. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి. మీరు కాస్త నాతో వస్తే. నేను రైట్ లో కూర్చుంటాను. నాన్న, ఫాదర్తో పాటు మీరు ఎక్కడికి వెళ్ళారు? నా పెళ్లి ఏర్పాట్ల కోసమేగా? ఫాదర్ నాతో అన్నిటినీ చెప్పేశారు. వాళ్ళ బామ్మ ఇంటి నుంచి తరిమేగానే మీరు వచ్చేసారు కదా. నేను ఎంత చెప్పినా వినకుండా మీ నాన్న అక్కడికి వెళ్ళి మాట్లాడడం అంతా నీకోసమేనే. నేను తిరిగి రావడం మీకు అవమానంగా ఉంటే మీరు స్ట్రైట్గా నాతో చెప్పేయాల్సింది. మీ నాన్న చెప్తే వినేదానివా? నాన్న పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా ఆ రోజు వెళ్ళాను. కానీ ఇకపై నాన్న ఎవరి దగ్గర తలదించుకుండకూడదు. ఇకపై కార్తిక్ నీ మనసులో ఉండడనేది నిజమేనా? ఎస్, ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్. ఏరా కార్తిక్, మాథ్యూస్ వచ్చి మాట్లాడినప్పుడు బామ్మ చాలా భయంకరంగా రియాక్ట్ అయింది. మాథ్యూస్తో వచ్చిన ఫాదర్ జోల్ ఆమెని కంట్రోల్ చేశారు. అందుకని అందరి ముందు మార్కెట్లో అవమానపడ్డారుగా. రేయ్, మాథ్యూస్ ఒక జెంటిల్మెన్ రా. మాథ్యూస్ బామ్మ గొడవ పడ్డం మొదలు పెట్టగానే మేం బోట్ ఎక్కేశాం. రేయ్, ఒకటి చెప్పనా, 15 సంవత్సరాల తర్వాత నాన్న ఒక సిగరెట్ తాగాడు. మీరా? మాథ్యూస్ అరగంట లోపు 4 సిగరెట్లు లాగిచ్చేశాడు. హీఈస్ వెరీ గుడ్ స్మోకర్. ఆ మాథ్యూస్కి ఒక అనుమానం. తనకు మాత్రమే కాదు, నాకు కూడా. ఏంటి నాన్న? నీ మనసులో ఆ అమ్మాయి ఇంకా ఉందా? ఏంటి నాన్న ఇలా అడుగుతున్నారు? నీకు రియాకి మధ్య ఉన్నది ఒక చిన్న ఈగో ప్రాబ్లం. అది క్లియర్ అయ్యాక మళ్ళీ మీరిద్దరూ. నేను చెప్పానుగా, అది ఒట్టి ఇన్ఫాక్షన్ మాత్రమే. ఇక చాప్టర్ క్లోజ్. రే, చూసావా కోపం వస్తోంది. బంగారం తాగడం ఆపేయడం కోసం మందు తాగుతున్నాడు. మందు తాగేవాడి మనసు, ఓడిపోయిన ప్రేమికుడి మనసు ఒకేలాంటిది. ఏం చెప్పినా గానీ కాంప్రమైజ్ అవ్వదు. దెన్ ప్రెస్టేషన్, కోపం, మనసు అన్నది ఒక గాలిపటం లాంటిది. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఎగిరెళ్ళిపోతుంది. నా మనసు స్ట్రాంగ్ నాన్న. రొజారియో ఈవెంట్ మేనేజ్మెంట్లో నాకు జాబ్ దొరికింది, ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్. వెంటనే జాయిన్ అవ్వాలి. నిజంగానా? సూపర్ రా, నాన్న చాలా సంతోషం. సింహం పిల్లవిరా. ఇప్పుడే ఇంటికి వెళ్ళి 2 రౌండ్స్ క్యారమ్స్ ఆడాలి. Done.